హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మేము ఇతిహాస్ రెస్టారెంట్కి వెళ్తున్నామండి. ఈ ఇతిహాస్ రెస్టారెంట్ మా బ్రదర్దేనండి. మా అమీర్పేటలో కాకతీయ మెస్ ఉంది కదండి, మీకు ఎవరికైనా ఐడియా ఉండే ఉంటుంది. మా అన్నయ్యదేనండి, అది మా కజిన్ బ్రదరు. నెక్సాస్ ఫోరం మాల్ ఆపోజిట్లో ఉంటుంది, వాసవి సిగ్నేచర్ బిల్డింగ్లో అండి. కిందే ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇతిహాస్. ఈ రెస్టారెంట్లో ఓన్లీ రెస్టారెంటే కాదండి, ఇది బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి. 3 బ్యాంకెట్ హాల్స్, 3 బ్యాంకెట్ హాల్స్ 3 సైజులు ఉంటాయండి. మీ అవసరాన్ని బట్టి, మీ ఫంక్షన్ బట్టి ఎంచుకోవచ్చు. ప్రైజు ప్లేట్ 800 నుంచి 1000 అలా ఉంటుందండి. మీరు ఎంచుకునే దాన్ని బట్టి రేట్స్ కూడా ఉంటాయి. ఈ బ్యాంకెట్ హాల్స్ నేమ్స్ వచ్చి మంత్ర, వేద, శ్లోక, ఇలా 3 బ్యాంకెట్ హాల్స్ అండి. ఇవి మాత్రం చాలా బాగున్నాయి. ఇది మా ఇది ఫంక్షన్ హాల్ అని చెప్పడం కాదు, కానీ చాలా హై క్లాస్గా ఉందండి. ఎవరైనా ఒకసారి చూసి కాదని మాత్రం చెప్పలేరండి, చాలా బాగుంది. ఈరోజు అందరం మా ఫ్యామిలీ మొత్తం డిన్నర్కి వచ్చామండి. మా పిన్ని వాళ్ళు, మా తమ్ముడు, మా చెల్లి వాళ్ళు, మా ఫ్యామిలీ మొత్తం, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఈ రెస్టారెంట్లో ఈరోజు డిన్నర్ చేయబోతున్నాము. ఫుడ్ కూడా చాలా బాగుందండి. మా శేఖర్ అన్నయ్య దగ్గరుండి మాకు ఈ బ్యాంకెట్ హాల్స్ అవన్నీ చూపించారండి. ఇంటీరియర్ మాత్రం చాలా గ్రాండ్గా, లగ్జరీగా ఉందండి. ఒకసారి విజిట్ చేయండి. మీలో ఎవరికైనా బ్యాంకెట్ హాల్స్ కావాలంటే ఫంక్షన్కి చాలా బాగున్నాయి. ఒకసారి చూస్తే కాదనలేరు మీరు. ఈ బ్లాంకెట్ హాల్స్లో వేద చిన్నదండి, 100 to 150 మెంబర్స్ పడతారు. శ్లోక మీడియం ఫంక్షన్ హాల్ అండి. మంత్ర ఎక్కువ కెపాసిటీ ఉంటుందండి. మీ ఫంక్షన్ బట్టి మీరు ఏది కావాలో అది ఎంచుకోవచ్చు. ఈజీగా 3 CR అవుతుంది. థ్యాంక్ యూ. వాళ్ళకేంటి థ్యాంక్ యూ, మనకి థ్యాంక్స్ యూ. ఈ పిన్లు వస్తున్నాయి, పిన్లు పెట్టి అతికి దాంట్లో సిలికాన్ ఎక్కువ కలిపి దాని లోపల లైట్ ఉంది. చిన్నది కానీ 3 బ్లాంకెట్ హాల్స్ చూడడం అయిపోయిందండి. ఇప్పుడు రెస్టారెంట్లోకి ఎంట్రీ. ఇది రెస్టారెంట్లో మా బ్రదర్ వెయిట్ చేస్తున్నారు మా కోసం. వెళ్ళిపోతున్నాం లోపలికి. ఇదేనండి ఇతిహాస్ రెస్టారెంట్. ఇక్కడ ఒక పిక్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. రెస్టారెంట్ లోపల మాత్రం చాలా అందంగా ఉందండి. నాకైతే బాగా నచ్చేసింది రెస్టారెంట్. బయట రెస్టారెంట్లకు వెళ్తే ఫుడ్ తినాలన్నా నాకు భయం అండి, అన్ని మంటగా అట్లా ఉంటాయి. ఇక్కడ అలా లేదు. ఎవరికి స్పైస్ కావాలన్నా, స్పైస్ లేకుండా కావాలన్నా ఎలా అయినా తీసుకోవచ్చు. నేను అసలు బయట రెస్టారెంట్లో సూప్స్ తాగనండి, కానీ ఇక్కడ చికెన్ సూప్ చాలా బాగుంది. మీకు ఎన్ని వెరైటీస్ కావాలన్నా ఆర్డర్ చేసుకొని చక్కగా తినేయచ్చు. మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసామండి ఈరోజు మాత్రం. మా అన్నయ్య దగ్గరుండి మరి మాకు అన్నీ పెట్టించారు.
ఈ రెస్టారెంట్ మాత్రం ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా, చాలా బాగుంటుందండి. ఎలా ఉంది దక్షిత్? దాని పేరు ఏంటి? బ్లూ ఏంద్ర బూత్ తింటున్నావు? ఏంటిది? బ్లూ లజ్జు అంట. బ్లూ పైన మనం ఆ రోజు డాబాలో తిన్నాం కదా, మీరు వెజ్ బాగుంది. కుదరా బయట నుంచి వచ్చిన తీసారా బయటకు వెళ్ళి, అంటే అంత బయటకు వెళ్ళాలి కానీ ఎంట్రన్స్. దక్షిత్ ఏంటిది? యా ఏ అందరం ప్రశాంతి లోపల రెస్టారెంట్లో లైటింగ్ ఏంటి, ప్లాంటేషన్ ఏంటి, గ్రీనరీ, అది చాలా బాగా నచ్చిందండి నాకు. మీ అందరికీ ఈ రెస్టారెంట్ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఒకసారి అందరూ విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.